ఈరోజైతే నేను మీ దగ్గర ఒక చిన్న విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. నేను బేసిక్ గా కొంచెం బుక్స్ చదువుతూ ఉంటాను. ఇఫ్ యూ కమ్ అక్రాస్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ విచ్ ఈస్ కృష్ణ టాక్స్, అక్కడ నేను కొన్ని బుక్స్ అయితే చదువుతుంటాను అనమాట. ఆ బుక్స్ గురించి లేకపోతే మంచి మంచి విషయాలు ఏమైనా తెలుసుకుంటే నేను దాన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను స్టోరీస్ లో. సో అందులో భాగంగా రీసెంట్ గా నేను యాటిట్యూడ్ అనే బుక్ అయితే చదవడం జరిగింది అనమాట. ఆ బుక్ లో ఒక విషయం అయితే నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. అదేంటి అంటే, ఒక మనిషి ఒక వర్క్ చేస్తున్నాడంటే అతనికంటూ ఒక అల్టిమేట్ గోల్ అనేది ఉండాలి. అంటే ఈ వర్క్ చేయడం ద్వారా నేను ఒక దాన్ని అచీవ్ చేస్తున్నాను అని చెప్పేసి. అలాంటి గోల్స్ ఒక లైఫ్ టైమ్ ఆఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ లో ఒక 3 గోల్స్ గా దాన్ని డివైడ్ చేస్తారు. అంటే ఫస్ట్ ది వర్క్, సెకండ్ ది రికగ్నిషన్, థర్డ్ ది మీనింగ్ఫుల్నెస్ అన్నమాట. సో ఇక్కడ ఆ రైటర్ చెప్పింది ఏంటి అంటే, ఫస్ట్ ఫేజ్ అనేది వర్క్ అన్నమాట. ఆ వర్క్ అంటూ మనం వెళ్ళామంటే అక్కడ మనం డబ్బుల గురించి ఆశించకూడదు. ఎప్పుడు కూడా మనం ఏం నేర్చుకుంటున్నాం, ఒక స్కిల్ ని మనం ఎలా గెయిన్ చేసుకుంటున్నాం, ఆ స్కిల్ ని మనం ఫ్యూచర్ లో ఎలాగ ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మనం ఆలోచించినప్పుడు ఆ శాలరీ చిన్నదా పెద్దదా పక్కన పెట్టేసి వర్క్ నేర్చుకోవాలన్న దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం అనేది తన ఫస్ట్ ఫిలాసఫీ అనమాట. అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అనుకోవచ్చు. అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే రికగ్నిషన్. అంటే నువ్వు చేసిన పనికి అన్ని రకాలుగా రికగ్నిషన్ రావాలి. రికగ్నిషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రమోషన్ అనుకోవచ్చు, ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్కమ్ అనుకోవచ్చు. అంటే మీ శాలరీ పెరగడం కావచ్చు, మీకు ప్రమోషన్ రావడం కావచ్చు, మీకు నలుగురిలో గుర్తింపు రావడం కావచ్చు. ఇది మీ లైఫ్ లో మీ వర్క్ ఎన్విరాన్మెంట్ లో ఇది ఒక సెకండ్ స్టేజ్ అనమాట. అంటే ఫస్ట్ స్టేజ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇది సెకండ్ స్టేజ్ కి వస్తుంది. ఇది కూడా గెయిన్ చేసుకున్న తర్వాత థర్డ్ విషయం ఏంటి అంటే మీనింగ్ఫుల్నెస్. అంటే నువ్వు చేస్తున్న పని అల్టిమేట్ గా నిన్ను ఏ రకంగా నిన్ను సాటిస్ఫై చేస్తుంది, నువ్వు ఏం చేస్తే సాటిస్ఫై అవుతావు అది నీ వర్క్ ద్వారా అచీవ్ అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏముంటది అంటే, తను వర్క్ స్టార్ట్ చేసే ముందు నేనంటూ ఒక ఇల్లు కొనుక్కోవాలి, నాకంటూ ఒక పొలం ఉండాలి, నేనంటూ ఫార్మింగ్ చేసుకోవాలి, లేకపోతే నాకంటూ ఇంత ల్యాండ్ ఉండాలి, నా ఫ్యామిలీ స్టేబుల్ గా ఉండాలి. ఇవన్నీ కూడా కోరికలు అనమాట. ఇవన్నీ కూడా అల్టిమేట్ గా మనం సాధించాలనుకుంది. ఇది మీరు వర్క్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు డే 1 సాధించలేరు. సో ఇది ఓవరాల్ గా మీరు ఎండ్ ఆఫ్ ది వర్క్ ఎన్విరాన్మెంట్ కి వెళ్ళేసరికి మీరు దీన్ని అచీవ్ చేశారా లేరా, ఒకవేళ అది అచీవ్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారో అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే మీరంటూ దాని వైపు అడుగు వేస్తుంటారు. ఆ మీనింగ్ఫుల్నెస్ ని మీ లైఫ్ కి ఒక ఎండ్ పాయింట్ కి తీసుకెళ్తారు. కరెక్ట్ గా నేను అన్ని చేయగలిగాను అన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది అనమాట. సో దాని గురించి అతను ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీరు చేస్తున్న వర్క్ కి వచ్చే శాలరీ తక్కువైనా ఎక్కువైనా స్కిల్ వచ్చిందా లేదా అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సెకండ్ ఫేజ్ ఆఫ్ జాబ్ లో మీకు రికగ్నిషన్ వచ్చిందా లేదా. మీ రికగ్నిషన్ అంటే డబ్బుల ద్వారా కావచ్చు, లేకపోతే మీకు వచ్చే గుర్తింపు ద్వారా కావచ్చు, మీకు ఒక రికగ్నిషన్ వచ్చిందా లేదా. అండ్ థర్డ్ ఇస్ అ ఫైనల్ ఎండ్ గోల్. మీరు ఇల్లు, కారో, లేకపోతే పెద్ద ల్యాండ్ ఏదో కొనుక్కోవాలంటే దాన్ని ఈ వర్క్ ద్వారా, ఈ డబ్బుల ద్వారా, ఈ రికగ్నిషన్ ద్వారా మీరు సంపాదించగలిగారా లేదా అని చూసుకున్నట్లయితే మీరంటూ ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనికి ఒక సాటిస్ఫాక్షన్ అనేది మీకు వస్తుంది అని చెప్పేసి తనైతే చెప్పాడు అనమాట. ఎందుకంటే చాలా మంది యూత్ మనం చూస్తూ ఉంటారు రీసెంట్ టైమ్స్ లో తక్కువ శాలరీకి పనిచేయడానికి ఇష్టపడట్లేదు. శాలరీ మినిమం 15,000 20,000 ఉంటేనే చేస్తానంటారు. కొంతమంది స్టార్ట్అప్స్ లో 10,000కి మంచి ఆపర్చునిటీ వచ్చినా కూడా చేయడానికి ఇష్టం పడరు అనమాట. ఎందుకంటే దాని వల్ల ఒక డబ్బులు వచ్చే మెషిన్ లాగే చూస్తారు ఆ జాబ్ ని, అంతేగాని అక్కడ స్కిల్ నేర్చుకుంటాం అని చెప్పేసి చాలా తక్కువ మంది చూస్తారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఒక ఫిలాసఫీ హెల్ప్ అవుతుందని నాకు అనిపించి నేను షేర్ చేయడం అనేది జరిగింది. సో లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఇలాంటి మంచి టాపిక్స్ ఏమైనా కావాలి అంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.